శ్రీ ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు మాట్లాడతారు. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే అదృష్టం ఉంటే సరిపోదు, పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఇంతకు ముందు జన్మలో కూడా ఇలాంటి మంచి పనులు ఏవో చేసి ఉంటాం మనందరం, అందుకని ఇలా కలిసాం. రెండు విషయాలు చెప్తా. మనందరిది ఒకటే కులం, మానవ కులం అని మనం అంటూ ఉంటాం. కానీ అన్నమాచార్య ఏమన్నాడంటే అది కూడా తక్కువే. మన అందరిది ఒకటే కులం, మానవ కులం కాదు, మన అందరిది ఒకటే కులం, జంతు కులం అన్నాడు ఆయన. కందువకు హీనాధికములు ఇందు లేవు, ఇందులో జంతు కులము అంతా ఒకటే, అందరిలో శ్రీహరి అంతరాత్మ అని అన్నమాచార్య కీర్తన. సో మనందరిది ఆ కోవకి చెందిందే. భగవద్గీతలో కూడా ఆయన ఏం చెప్పాడంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. అంటే ఎవరైతే తనను అన్ని జీవరాశుల యొక్క ఆత్మగాను భావిస్తాడో, అన్ని జీవరాశుల్లో తనను చూసుకుని ఏ జీవరాశికి ఏ నష్టం జరిగినా తనకి జరిగినట్టుగా భావిస్తూ ఉంటాడో వాడే పండితుడు అని భగవద్గీత చెప్పడం జరిగింది. అదేదో డిగ్రీలు బట్టి ఇంకోటి బట్టి రాదు. ఇవాళ ఉమరాలి షా గారు వారి భక్తులు చేస్తున్న ఈ కార్యక్రమం ఇదే. మనతో పాటుగా జంతువుల్ని వీటన్నిటికీ కూడా సమభావంతో తన యందున్ అఖిల భూతముల యందున్ సమహితత్వంబున చెరగువాడు వాడుట పండితుడు. ఎవరైతే తన పట్ల మిగిలిన జీవరాశుల పట్ల కూడా ఆ సమభావం, ఒకటే మనందరం అనే భావంతో ఉంటాడో వాడే మహాపండితుడని మనందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని సార్ చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యం గారు ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండడం మన అందరిది అదృష్టం. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నమస్తే. థ్యాంక్ యూ సార్.